హలో ఇండి అందరికి మనమైతే ఇవాళ సోయా చంక్స్ ఆమ్లెట్ అయితే చూసుకోబోతున్నాం అనమాట. ఫుడ్ లోనే హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో దానికోసం ముందుగా మిల్ మేకర్ ని తీసుకుని వేడి నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో 3 eggs ని పాలు కొట్టుకుని బాగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ని వడగట్టుకుని దాంట్లో ఉన్న నీళ్ళంతా పిండేసుకొని ఆ మిల్ మేకర్ ని మొత్తం మిక్సీలో వేసుకుని బాగా మిక్సీ పెట్టుకుని పేస్ట్ లో అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ లోకి దాన్ని అయితే షిఫ్ట్ చేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. సో తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరకాయలు, కొద్ది కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత పై మీద పెనం పెట్టి దాని మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ ని వేసి బాగా స్ప్రెడ్ చేసి ఈవెన్ గా స్ప్రెడ్ అయిన తర్వాత అది బాగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని అలాగే తినేసి లేదా ముక్కల కింద కూడా కట్ చేసుకొని తిన్నా సరే, ఎలా తిన్నా సరే ఫుడ్ అయితే హై ప్రోటీన్ ఫుడ్ అన్నది. టేస్ట్ అయితే అదిరిపోయింది. జిమ్ కి వెళ్ళే వాళ్ళకైతే ఇది ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టు మామా బ్రో.